హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్. ఈ అమ్మాయి ముద్దబంతి పువ్వు, అందం ఆరబోసినట్టుంటుంది ఆమె నవ్వు. కథానాయిక అందంగా ఉండటం సినీ లోకంలో కొత్త కాకపోయినా అందమే అందం అని నిరూపించేలా చూపించడం కాస్త విశేషమే. అందుకే ఆమెను చూసి దక్షిణాది ప్రేక్షకులు ముద్దుగుమ్మ వంటూ ముచ్చటపడ్డారు, ఆకట్టుకున్నావంటూ ఆదరించారు. స్వల్ప కాలంలోనే అందరికీ తమ ఇంటి అమ్మాయిలా అనిపించిన ఆ పక్కింటమ్మాయి ఇప్పుడు తెరపై కనపడటం లేదు. మల్లీశ్వరవే మధురాసల మంజిరివే అంటూ కుర్రకారుల మనసులను దోచిన గోపిక ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది ఆమె గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేరళ కొబ్బరికే కాదు, సాంప్రదాయపు సిరులొలికించే అందమైన అమ్మాయిలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అనిపించింది గోపికను చూస్తే. కేరళలోని త్రిశూర్లో ఉన్న ఉల్లూర్ గిల్లి యాంటో అంటే ఇది గోపిక అసలు పేరు. ఆమె జన్మస్థలం కూడా అక్కడే. యాంటో ప్రిన్సెస్ ట్రెసీ యాంటోల ఇద్దరు కూతుర్లో ఒకరే గోపిక. సెయింట్ రాఫెల్ స్కూల్లో 12వ తరగతి వరకు చదివి కాలికట్ యూనివర్సిటీలో సోషియాలజీ పూర్తి చేసుకుంది. సరదాగా పార్టిసిపేట్ చేసిన తొలి బ్యూటీ ప్రెజెంట్లోనే మిస్ కాలేజీగా సెలెక్ట్ అయింది. ఆ స్ఫూర్తితోనే మిస్ త్రిశూర్ టైటిల్కు గురిపెట్టింది. ఫస్ట్ రన్నర్-అప్గా నిలిచి టైటిల్ విజేత కన్నా విన్నర్గా బోలెడు మోడలింగ్ అనౌన్స్మెంట్లోకి అలా సినిమాలోకి వచ్చేసింది. సినిమా ఎప్పుడు నా కెరియర్ ప్లానింగ్లో లేదు. ఎయిర్ హోస్టర్ కావాలనుకున్నాను, అనుకోకుండా సినీ నటిని అయిపోయాను అంటుంది గోపిక. మలయాళ సినిమా ప్రయాణ మాణితువల్ ద్వారా గోపిక సినీ రంగానికి పరిచయమైంది. అందులో ఆమెను చూసి యువకులు మధురమైన ఊహల్లో తేలిపోయారు. రెండో సినిమా ఫర్ ది పీపుల్స్ అంటే తెలుగులో యువసేనగా ఆమెను సక్సెస్ఫుల్ తారగా మార్చేసింది. అందులోని లజ్జావతివే పాట ఆమెకు యువ అభిమానుల్ని అమాంతం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటిగా దూసుకొచ్చిన అవకాశాలతో మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో బిజీ నటిగా మారింది. ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ కొట్టింది. తెలుగులో రవితేజకు స్వీట్ మెమొరీస్ అందించగా లేత మనసులు, వీడు మామూలోడు కాదు, విధి తదితర చిత్రాల్లో నటించింది. 3 ఆసియా నెట్ అవార్డులు, 1 ఫిల్మ్ఫేర్ అవార్డును దక్కించుకుంది. దాదాపు 30 సినిమాల్లో మెరిసి 5 ఏళ్లలో ఇన్ని సాధించి ఒక్కసారిగా ఎందుకు తెరమరుగైంది ఇప్పుడు చూద్దాం. గోపిక తక్కువ కాలమే సినీ రంగంలో ఉన్న చాలా వరకు మంచి సినిమాల్లోనే నటించింది. గోపిక అవార్డ్స్తో, బాక్సాఫీస్ హిట్స్తో కెరియర్ విజయవంతంగా సాగిపోతున్న దశలో అజిలేస్ చాకో అనే నార్సెస్ ఐలాండ్కు చెందిన వైద్యుణ్ణి పెళ్లాడింది గోపిక. అప్పుడే సినీ రంగం నుంచి దూరంగా వెళ్ళింది. ఆ దూరాన్ని కంటిన్యూ చేస్తూ దాదాపు 4 ఏళ్లుగా ఐలాండ్లోనే నివసిస్తుంది. మంచి స్క్రిప్ట్, పాత్ర లభిస్తే పెళ్లైన తర్వాత కూడా నటిస్తానని ప్రకటించినప్పటికీ వివాహం అనంతరం 1 సినిమా మాత్రమే చేసింది. ప్రస్తుతం గోపికకు 2 ఏళ్ల వయసున్న కూతురు అవి ఉంది. భర్తతో, కూతురితో హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్న గోపిక తన పునరాగమనం గురించి మాత్రం నోరు విప్పటం లేదు. రాననో వస్తానో చెప్పకుండా సస్పెండ్ మెయింటైన్ చేస్తుంది గోపిక. అభినయ ప్రాధాన్యమున్న పాత్రలో నటించి మెప్పించిన గోపిక సినీ రంగం అంటే స్క్రీన్ షో మాత్రమే అనుకొని దూరంగా జరిగిపోయారు. అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చే నాయిక. మరోసారి సిల్వర్ స్క్రీన్ ద్వారా మనల్ని పలకరించకపోయినా మన స్వీట్ మెమరీలో ఆమె ప్లేస్ పదిలం అనేది నిస్సందేహంగా ఉండిపోతుంది. నా పేరు ఎన్ సత్యవతి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ GRTV. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.